రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ DAESI కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్పుట్ డీలర్లకు సూచించారు. తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు రైతాంగానికి సరైన విధంగా తోడ్పాటును అందించగలుగుతారని అన్నారు. ఇక డిచ్పల్లి మండలం బద్దిపూర్ రైతు వేదికలో ఇన్పుట్ డీలర్లకు ఏడాదిపాటు నిర్వహించుకున్న డిప్లొమా కోర్సు శిక్షణ తరగతులను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఏడాది మొదటి బ్యాచ్ లో శిక్షణ కోసం ఎంపికైన 40 మంది ఇన్పుట్ డీలర్లను కలెక్టర్ పేరు పేరున ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకున్నారు. ఈ డిప్లొమా కోర్సులో చేరడానికి గల కారణాలను వారి ఆసక్తి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున నిజామాబాద్ జిల్లా పరంగా చూస్తే ఈ డిప్లొమా కోర్సు శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉందన్నారు. వివిధ రకాల పంటల సాగులో క్రిమి సంహారక మందులు, విత్తనాల వినియోగంపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి డిప్లొమా కోర్సు సర్టిఫికెట్ అందించడం జరుగుతుందని తెలిపారు. వారు పెస్టిసైడ్స్ డీలర్ షాప్ ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు రైతులకు సరైన విధంగా సరైన మోతాదులో పెస్టిసైడ్స్ కోసం అవగాహన కల్పిస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ శిక్షణ అందజేస్తుందని అన్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనాల వాడకంలో తగిన పరిజ్ఞానం లేక అనేక మంది రైతులు పెట్టుబడులు నష్టపోవడం, దిగుబడులు కోల్పోవడం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితిని నిలవరించేందుకు ఇన్పుట్ డీలర్లు డిప్లొమా కోర్సులో బోధించే అంశాలను చక్కగా ఆకలింపు చేసుకుని క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరుస్తూ వారికి వెన్నుదండుగా నిలవాలని కలెక్టర్ సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి విధానం అవలంబించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఒక 40 మందిని సెలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజర్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాంట్లో మనం ఎప్పటికీ 3-4 ప్రోగ్రామ్స్ చేసాం మేడం. ఈ ఇయర్కి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ మేడం 40 డీలర్స్ మేడం. ఒక 2 మనం డీలర్స్ కూడా ఉన్నారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మేడం. కాబట్టి ఈ ఇనాగ్రేషన్ సెషన్ అంటే 40 మెంబర్స్ ఉన్నారు మేడం. ఈ ఇనాగ్రేషన్ సెషన్కి మేడం గారు అంతా అదృష్టం కాబట్టి అంటే లోకల్గా ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లాగా క్రియేట్ చేయాలి. కూడా ఇన్వాల్వ్ చేయాలి మేడం సెంట్రల్ గవర్నమెంట్. బోల్వామ్స్లో పత్తి దెబ్బ తింటది, బత్తాయిలో వచ్చి ఇంకా రకరకాల ప్రతిసారి ఏదో ఒక పురుగులతో ఇన్ఫెక్ట్ అయి అక్కడ రైతులు బాధపడేవారు. ఇప్పుడైతే బత్తాయి తోట ఆల్మోస్ట్ 20% అయింది, మిగతా 80% అందరు వరి నాటేస్తున్నారు. సరే అంటే ఆ ఆలోచన కరెక్టే, ఎందుకంటే మనకి ఏ రంగం అయినా ఇప్పుడు మన సాఫ్ట్వేర్ తీసుకోండి ఉదాహరణ, పని చేసినా చేయకపోయినా అక్కడ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వస్తూ ఉంటుంది. సో మన ఫీల్డ్లో మనకి అవగాహన లేకపోతే మన అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం వెనకపడతాం. సో యాక్చువల్లీ దాట్ ఐడియా అంటే మీరు ఆ ఉద్దేశంతో చేస్తే ఈ డిప్లొమా మీకు పనికి వస్తుంది, లైసెన్స్ ఎట్లాగో మీకు వస్తుంది అది, బట్ దట్ ఈస్ ది ఒక యాడెడ్ బెనిఫిట్, ఒక అదనంగా మీకు వచ్చే ప్రయోజనం. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవి చిన్న చిన్న అంశాలు కూడా ఇది మాకు కలెక్టరీలో మా ఐఏఎస్ ట్రైనింగ్లో ఇవన్నీ చెప్పారు, కానీ మేము ఫీల్డ్కి వెళ్ళేటప్పుడే కదా ఇవన్నీ మాకు తెలిసిన విషయం. సో మీరు కూడా సమ్ ఆఫ్ యూ ఆర్ నాన్ డీలర్స్, సమ్ ఆఫ్ యూ ఆర్ ఆల్రెడీ డీలర్స్ ఉన్నారు, మీ అందరికీ ల్యాండ్ ఉంది. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది చూస్తే, మీరు అనుభవిస్తే ఎప్పుడు మీ మనసులో ఉండిపోతుంది. సో మీకు సర్టిఫికేట్, క్లాస్ రూమ్, టీచర్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మీ అనుభవాలు. మీరు అనుభవించిన మాటని, మీరు చూసిన సంగతిని మీరు ఎప్పుడు మర్చిపోరు. ఓకే, బై పవన్ కళ్యాణ్ సార్ మీరు మా పొలాలకి మేము మా ప్రయోగాలు చేసి మేమే ఏదైతే మా ఊరికి మేమే ఆదర్శంగా, మేమే ఒక ఉదాహరణగా వీ విల్ లీడ్ బై ఎగ్జాంపుల్ అనేది మీరు ముందుకు రండి. దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, రెండవది ఇందాక డిడి మేడం మాట్లాడుతూ మేడం మీకు ఉన్న ఫోర్స్, మీకు ఉన్న స్టాఫ్ని
అంటే వారితో ఒక 40 మంది ఉన్నారు కదా, ఒక 10 మందికి ఒక బడి లాగా అటాచ్ చేయండి. బడి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ టు గైడ్, ఒక మెంటర్ లాగా ఉంటారు. ఎందుకంటే మీకు వచ్చిన డౌట్కి ప్రతిసారి జేడీ గారు అందుబాటులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో ఒక బడి ఉంటే మేడం వారికి చిన్న ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు అడగవచ్చు. సో అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.